యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ భగవద్గీత ప్రవచనములు 86వ భాగానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు భగవద్గీత 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగము 30వ శ్లోకం గత ఎపిసోడ్లో చెప్పబడ్డది. కానీ చెప్పవలసిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. అందులోపల మిక్కిలి దురాచారం గలవాడైనప్పటికీ అనన్య భక్తి గలవాడే నన్ను భజించినని అతడు సత్పురుషుడినే తలంపబడగినవాడు. ఏలయనగా అతడు స్థిరమైన మనోనిశ్చయం గలవాడు. కొన్ని విషయాలు చెప్పినాము, కొన్ని ఉదాహరణలు కూడా ఇప్పుడు అవసరం ఉన్నది. ఏంటంటే, చరిత్ర లోపలికి మనం వెళ్ళిపోతే మనకు ప్రామాణిక పురుషుడుగా వాల్మీకి, పూర్వనామం రత్నాకరుడు, కరుడుగట్టిన నరహంతకుడు. ఆయన పాపాలు అంతా ఇంత వర్ణించడానికి తరంగానంత ఘోరమైనటువంటి నేరాలు, హత్యలకు పాల్పడి వాళ్ళ కుటుంబాన్ని సాధేటువంటి వ్యక్తి. ఆ కుటుంబం సాధేటంత కొరకు అంతమైన ఘోరాలు, నేరాలు చేయడం అవుతుందో మనకు చరిత్ర లోపల అది అర్థమైపోతూ ఉంది. చాలా దురాచారం. అంటే నరహంతకుడు ఎవరైతున్నారో వచ్చేపోయే వాళ్ళను దోచుకొని హతమార్చి ఆ తర్వాత దాంతో జీవితం గడిపేటువంటి వాడు చిన్న పని కొరకు ఘోరమైన పని. బ్రతకడం పెద్ద సమస్య కాదు, కానీ ఆ బ్రతుకు కొరకు ఆయన చేసినటువంటి పని ఏదైతుందో చాలా ఘోరమైనటువంటి పని. పాపిగా చరిత్రకి ఎక్కిన రత్నాకరుని జీవితం లోపల. కానీ నారదుని యొక్క రంగప్రవేశం వల్ల అతని జీవితం మారిపోయింది. దురాచారం అంతా, సదాచారం అంతా వదిలిపోయింది. అతడికి ఒకేసారి భక్తి ఇట్లా కుదిరిపోయిందంటే, అనన్య భక్తి, ఇంకా ఏ చింత లేదు. భగవంతునితో కలిసిపోవడం తప్ప, భగవంతుని పైన ఏకాగ్రపరచడం తప్ప వేరే ఏ చింత లేదన్నట్టు. అటువంటి భక్తి కలిగి నిరంతరము భగవంతుని యొక్క భజన లోపల ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి అతడు ఏమైపోయాడు? సత్పురుషుడనే తలంపబడదగినవాడు. ఇప్పుడు వాల్మీకి మహర్షి అయిపోయాడు. ఘోరమైన తపస్సు చేస్తే ఆ మట్టి చెదలంతా పట్టి ఏమేమో కథలన్నీ ఉన్నాయి మొత్తం మీద. అందులోపల నుంచే అతని పేరు వచ్చేసింది. ఆ పరిస్థితి లోపల నుంచే వాల్మీకం అంటే సంస్కృతంలో పుట్ట అని అర్థం అన్నాడు. తర్వాత సత్పురుషుడని తలంపబడ్డాడు. దురాచారం అంతా దూరం చేసుకున్నాడు. ఏకాగ్ర చిత్తుడైండు. భగవత్ భజన లోపల తల్లీనమైపోయిండు. సత్పురుషుడని పేరుగాంచిండు. స్థిరమైన మనోనిశ్చయము కలిగి ఉన్నాడు. అంటే ఇంకా ఏమనుకున్నాడో దాన్ని సాధించడం కొరకు రామాయణ మహాకావ్య రచన కొరకు ఉపక్రమించి స్థిరమైనటువంటి మనోనిశ్చయం నుంచి మనకు లోకోపకారమైనటువంటి నభూతో నా భవిష్యత్ అయినటువంటి ఒక కావ్యాన్ని, రామాయణ మహాకావ్యాన్ని లోకానికి ప్రదర్శించిండు. ఆ మహాకావ్యం లోపల సకల వేద శాస్త్ర సారాంశం అంతా అందులోపల నిండి ఉన్నది. తేనెటీగ ఏ రకంగానైతే అక్కడక్కడ ఉండే పుష్పాల లోపల నుంచి తేనెను సమకూర్చుకొని ఎట్లయితే మనకు అందిస్తుందో, అట్లాగే వాల్మీకి కూడా సాహిత్య సనాతన సాహిత్య సర్వస్వాన్ని క్రోఢీకరించి రామాయణ మహాకావ్యం రాసినంటే స్థిరమైన మనోనిశ్చయం లేకపోతే అది ఎప్పుడు కూడా సాధ్యం కాదు. అంతేకాదు, స్థిరమైన మనోనిశ్చయం లేనటువంటి వాడు ఏ రంగం లోపల కూడా పైకి రాదాడు. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల సీఈఓలు ఉన్నారంటే ఒక స్థిరమైన మనోనిశ్చయం కావాలి. వాళ్లకు అన్య భావన ఉండకూడదు. ఇవన్నీ ఉంటాయన్నట్టు. ఇక పాపం అనేటువంటిది తెలియక జరిగిపోతుంది అన్నట్టు. ఆ పాపాన్ని కాల్చేసేటువంటి శక్తి ప్రాయశ్చిత్తానికి ఉన్నది. ప్రాయశ్చిత్తం కూడా ఒక అగ్ని, ప్రాయశ్చిత్త అగ్ని అంటారు. ఏమిటప్ప తెలియక చేసినటువంటి పాపం ఏది ఉన్నదో దాని గురించి ఎంతో మథన పడాలి అతనే. అబ్బా,
ఎటువంటి పరిస్థితి లోపలికి వెళ్ళిపోతే నేను ఇంత ఘోరమా, ఈ పొరపాటు చేసి ఎవరైనా ఏ చిన్న చిన్న పాపాలైనా కానీ ఏవైనా కానీ ప్రాయశ్చిత్తం అంటే ఆ చేసినది పని పాపము పని అని స్వయంగా నీవు త్రికరణ శుద్ధిగా అంగీకరించాలి ఫస్ట్. అది తప్పు పని అని చెప్పేసి అంగీకరించిన తత్క్షణమే ఇలాంటి పనులు జీవితంలో బ్రతికుండగా మళ్ళీ చేయకూడదు అనేటువంటి నిర్ణయం రావాలి. రెండు అయిపోయినాయి. పొరపాటున అలాంటి చేసిన పాపపు పని జ్ఞాపకం వస్తే దగదగా మండిపోవాలి నీ గుండె. ఈ శరీరము ఉన్నంత వరకు జ్ఞాపకం వస్తున్నాయి కదా ఇటువంటి పాపాలు అని చెప్పి నీకు నీవు మండిపోవాలి. అంటే నీకు నీవు ప్రాయశ్చిత్తం పొందాలి. దేవా దాన్ని మరిపించేసి మళ్ళీ నా జోలికి అంటే ఆ జ్ఞాపకం కూడా నాకు రావద్దు అనేటువంటి ఒక తపన పరితాపం మనసు లోపల వచ్చినప్పుడు అది ప్రాయశ్చిత్తాగ్నిగా మారిపోతుంది. ఇటువంటి పొరపాట్లను ఈ భావజాలం నుంచి ఎవరైనా ఆ పాపపు పంకిలం లోపల నుంచి ఆ పాప రాశి లోపల నుంచి బయటపడవచ్చు పక్కా. అంతేగాని నేను ఇప్పుడు ఒక మంత్రాన్ని స్వీకరించినా లేక మతాన్ని స్వీకరించినా ఒక మత ప్రవక్త ఫాలోవర్ ఉన్నా నేను నా పాపాలను నశించిపోయినంటే అదొక పొట్టి భ్రమ. పాపం యొక్క పరిణామం నుంచి విముక్తం పొందాలి అనంటే తప్పకుండా నీకు ఈ జ్ఞానం రావాలి. చేసింది పొరపాటు మళ్ళీ చేయను, మరి చేసింది జ్ఞాపకం వస్తే కూడా గుండె అనేటువంటి ప్రాయశ్చిత్తాగ్ని లోపల రగిలిపోవాలి. ఇది ఎవరైనా పాప విముక్తిని పొందగలుగుతారు అనేటువంటి భావం ఇందులో పొందది. 31వ శ్లోకం. క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. అటువంటి ప్రాయశ్చిత్త హృదయ తత్పరుడైనటువంటి ఎంత దురాచారం కలిగినప్పటికైనా కానీ ప్రాయశ్చిత్తం అనే అగ్ని చాలా గొప్పది. వాల్మీకిలాగా మనం కూడా ప్రయత్నం చేస్తే ఎంత గొప్ప పాపమైనా ఎంత గొప్ప గడ్డి కుప్ప అయినప్పటికైనా కానీ ఒక్క నిప్పు కణంతో ఎట్లా పూర్తిగా భస్మం అయిపోతుందో ప్రాయశ్చిత్తాగ్ని కూడా అటువంటిది అన్నట్టు మొత్తం మీద అట్లా అయిపోతుంది. చాలామంది చరిత్ర లోపల ఉన్నారు. ఇక్కడ ఈ 31లో ఏం చెప్తుంటే అతడు ఆ వ్యక్తి ప్రాయశ్చిత్తాగ్నిలో భస్మమైనటువంటి వాడు శీఘ్రంగా ధర్మబుద్ధి గలవాడగుచున్నాడు. ధర్మం అంటే ఎక్కడికి వచ్చేస్తున్నాడు? ధర్మం అంటే సంక్షిప్తంగా దాని అర్థము ధర్మబుద్ధి గలవాడగుచున్నాడు మరియు శాశ్వతమైన శాంతిని పొందుచున్నాడు. ఓ అర్జున, నా భక్తుడు చెడడు అని ప్రతిజ్ఞ చేయుము. ఇది కూడా అద్భుతమైనటువంటి రహస్యభరితమైనటువంటి శ్లోకం అన్నట్టు. అతడు గతంలో పాపం చేసి ప్రాయశ్చిత్తం పొందినటువంటి వాడు తిరిగి అలాంటి పాపాలు చేయకుండా ఉండేటందుకు కొరకు భగవద్ మార్గంలో వచ్చినటువంటి వాడు ఎవడుతున్నాడో శీఘ్రంగా ధర్మబుద్ధి గలవాడు అవుతున్నాడు. చాలా తొందర లోపలనే వానికి ధర్మబుద్ధి కలుగుతున్నది. ఏంటి ధర్మము అంటే, ధర్మబుద్ధి అంటే ఏంటిదనే మాటకు వస్తే ఎదుటి వాళ్ళ ఏ చేష్టల వల్ల తనకు కష్టము నష్టము బాధ కలిగిందో తన ద్వారా ఇతరుల ఎడ అలాంటి పనులు చేయకుండా ఉండడము. ఎదుటి వాళ్ళ పనుల ద్వారా నీకు ఎట్లయితే ఎదుటి వాళ్ళ చర్యల ద్వారా నీకు కష్ట నష్ట బాధలు ఎట్లయిపోయినాయో అట్లాంటి కష్ట నష్ట బాధలు కలిగించే పనులు నా ద్వారా జరగకుండా ఉండాలి. నా ద్వారా ఎవరికి కష్టము నష్టము బాధ జరగకుండా నా జీవితాన్ని కొనసాగించుకోవాలనేటువంటి మాట అవుతుంది కదా, అది ధర్మబుద్ధి అంటారు అన్నట్టు. ధర్మబుద్ధి అది వచ్చేస్తే ఆటోమేటిక్గా. ఎందుకంటే ప్రాయశ్చిత్తం లోపల అటువంటి శక్తి ఉన్నది, మరి భజన లోపల అటువంటి శక్తి ఉన్నది, అనన్య భక్తి లోపల లాంటి శక్తి ఉన్నది. అవన్నీ వచ్చేస్తాయి అన్నట్టు. మరియు శాశ్వతమైన శాంతిని పొందుచున్నాడు. శాశ్వతమైనటువంటిది పరమాత్మ. ఈతడి ప్రయత్నం వల్ల పరమాత్మ జ్ఞానం అనేటువంటిది రావడం, అనన్య భక్తి అటువంటి అన్నీ ఎక్కడ పడితే అక్కడ పరమాత్ముడు తప్ప ఇంకోటి కనిపించని స్థితికి వచ్చిన తర్వాత పాపచింతన ఎక్కడుంటుంది, ఎక్కడ ఉండడానికి వీల్లేదన్నట్టు. నా మాదిరిగానే నా ఎదుటివారు అనుకునేటువంటి భావం వచ్చినప్పుడు
ఇటువంటివన్నీ సన్నగిల్లిపోతాయి. అప్పుడు శాశ్వతమైనటువంటి పరమాత్మతో సమరసమైనటువంటి వాడు ఆ శాంతి కూడా శాశ్వతమైనదే ఉంటుంది అన్నట్టు. ఏ ప్రపంచం లోపల ఏ దాన్ని మనం ఆశ్రయిస్తే దాని స్థాయిని బట్టి దానికి సంబంధించిన శాంతి మనకు దొరుకుతుంది. చూడండి, బట్టలు కొనుక్కుంటే ఒక శాంతి, బంగారం కొనుక్కుంటే ఒక శాంతి, భూమి కొనుక్కుంటే ఒక శాంతి, నశ్వరమైనటువంటి శాంతులు ఇవన్నీ. కానీ శాశ్వతమైనటువంటి పరమాత్మ రహస్యాన్ని తెలుసుకొని పరమాత్మ తప్ప ఏదీ లేదు, కనిపించడం లేదనే భావం లోపల ఎప్పుడైతే భక్తుడు వస్తాడో ఆశ్రయించినటువంటి శాశ్వత పరమాత్మను కాబట్టి దాని పరిణామం లోపల కూడా శాశ్వతమైనటువంటి శాంతిని పొందుతున్నాడు. చూడండి, ప్రపంచంలో శాంతి కొరకు పడని తంటాలు లేవు మానవులకు. శాంతి కొరకు ఎంత వ్యయ ప్రయాసలకైనా నోచుకొని ప్రపంచం లోపల జనం అరలు చేస్తూ ఉంది. అయితే ఇక్కడ శాశ్వతమైనటువంటి శాంతి, శాశ్వతమైనటువంటి పరమాత్మ సామరస్యం వల్లనే లభ్యమైపోతుంది. అదేం డబ్బులు ఖర్చు పెట్టవలసిన పని కాదు. అది మనో సంబంధమైనటువంటిది. జీవితం లోపల మనస్థితికి సంబంధించినటువంటి అంశం, అది పరిస్థితులకు సంబంధించినటువంటిది లేదు. కాబట్టి నీ మనస్థితి దైవీమయంగా మారిపోతే దేవుడు శాశ్వతుడు కాబట్టి ఆ మయంగా మారిపోయిన నీ మనసు లోపల కూడా శాశ్వతమైనటువంటి శాంతి స్థాపన అవుతుంది. అయిందా? ఓ అర్జున, నా భక్తుడు చెడడు అని ప్రతిజ్ఞ చేయము. చాలా పెద్ద భక్తులకు ఊరట కల్పించేటువంటి విషయం అన్నట్టు. భక్తుడు అంటే విభక్తి నుంచి దూరం అయిపోయి ఏకత్వం లోపలికి వచ్చినటువంటి వాడు అనన్య భక్తుడు ఎవడుతున్నాడో చెడ్డడు అని ప్రతిజ్ఞ చేయం. అది అష్యూరెన్స్ ఎవరు తీసుకుంటున్నారు? సాక్షాత్ పరమాత్మ తీసుకున్నాడు. చెడ్డడు అని ప్రతిజ్ఞ చేయమంటే అర్థం ఏంటిది? మనకు కొన్ని చెడ్డ కనిపిస్తాయి ప్రపంచ సాంగత్యం లోపల, వ్యవహారిక జ్ఞానం లోపల మనం ఉండడము, ప్రపంచ అలవాట్ల ద్వారా మనకేమైపోతుంది కొన్ని సందర్భాల లోపల నాకు చెడు జరిగిందేమో అని అనిపిస్తుంది అన్నట్టు. కాదు, ఆ చెడు కూడా నీకు ఏమైపోతుంది, మంచిగా మారిపోతుంది అన్నట్టు. ఎందుకంటే భక్తి లోపల నువ్వు ప్రవేశించినావు కాబట్టి ప్రపంచము నీవు నీ అజ్ఞానం కొద్దీ చెడు అనుకుంటున్నటువంటి దాని లోపల కూడా మంచి అనేది ఉండడానికి అవకాశం ఉన్నదన్నట్టు. దశరథుని యొక్క శాపము అది గురుకృప వల్ల వరంగా మారిపోయింది. ఉర్వశి అర్జునుడికి శపించి నేను నపుంసకుడకు అవుగాక అని చెప్పేసి చివరికి మంతనాలు జరపడం లోపల 1 సంవత్సరం పరిమితమైంది. ఆ 1 సంవత్సరం సద్గురువు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ దానికి ఆ శాపము ఎక్కడ విరాట పర్వం లోపల అర్జునుడు బృహన్నాలాగా మారినన్నట్టు. అంటే అక్కడ ఉండేటువంటి రాకుమారులకు నాట్యం నేర్పేటువంటి స్థితి లోపలికి వచ్చేసిండు. ఆ 1 సంవత్సరం అజ్ఞాతవాసం లోపల ఇతడు బయటపడకుండా ఆ శాపం ఆయనను కాపాడింది అన్నట్టు. కాబట్టి శాపాలను కూడా వరంగా మార్చే సత్తా సద్గురువులకు ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమంటాడు, వాడు ఏ పరిస్థితుల్లో నా భక్తుడు చెడ్డడు అని ప్రతిజ్ఞ చేయం. అదే ఒక ప్రమాదంలో చచ్చిపోతే ఎట్లా? ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయింది, అది మంచిది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ అయితే ఎట్లా? నిరంతరం పరమాత్మని స్మరణ లోపల ఇంకా ఏ కిరికిరి లేకుండా ఉంటాడు. ఇట్లన్నీ ఉంటాయి అన్నట్టు. చెడ్డడు అని ప్రతిజ్ఞ చేయమంటే భక్తి లోపల ఏం శక్తి ఉందంటే ముంగట ఏం వచ్చినదంతా మంచిగానే పరిణమిస్తుందని అర్థం అన్నట్టు. ప్రతిజ్ఞ చేయమంటున్నాను అంటే ఛాలెంజ్తో చెప్పండి. ప్రతిజ్ఞ అంటే ఖచ్చితంగా చెప్పండి. భక్తి మార్గం అనేటువంటిది శుభకరమైనటువంటిది. అక్కడ చెడుపు అనేటువంటిది ఉండనే ఉండదు. చెడుపు అనిపించిన అందులోపల మంచి దాగి ఉండే 3వ కన్ను తెరుచుకుంటాడు భక్తుడు. కాబట్టి చెడులో మంచి, మంచిలో చెడును చూసేటువంటి 3వ కన్ను ఎప్పుడైతే తెరుచుకుంటుందో వానికి అన్ని చెడుల లోపల కూడా మంచే ఉంటుంది. అందుకే చెడును ప్రతిజ్ఞ చేయమని చెప్తున్నారు. భక్తిలో ఇంత వైభవం ఉన్నది, ధర్మబుద్ధి కలుగుతున్నది, శాశ్వతమైన శాంతిని పొందుతున్నాడు, చెడుపు అనే ప్రసక్తి లేదు అని చెప్పేసి ప్రతిజ్ఞాపూర్వకంగా చెప్పబడుతున్నది. మాం హి 32వ శ్లోకం. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపి స్యు పాపయోనయ స్త్రియో వైశ్యాస్ తథా శూద్రాస్తేపి యాంతి పరాం గతిం. ఇక్కడ
ఏమంటున్నాడు, ఓ అర్జున, ఎవరు పాప జన్మమును గలవారయుందురో, అంటే పుట్టుకతోనే పాపపు ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు అంటున్నాడు, వారును స్త్రీలను వైశ్యులను శూద్రులను నన్ను ఆశ్రయించి సర్వోత్తమ పదవిని నిశ్చయముగా పొందుచున్నారు. పాపాత్ములైతే చెప్పబడే ఇప్పుడు మొత్తం మీద పాపజన్మము అంటే కొందరు జన్మతహానే ఆ పూర్వజన్మ సంస్కారం ఎలాంటి ఘోరమైంది ఉంటుందో జన్మతహానే పాప ప్రవృత్తితో కూడుకొని ఉంటారు. కొంచెం పెరుగుతూ 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 పోయిన కొద్దీ ఎవరు ఏం చేసినా కంట్రోల్ కాకుండా మనసంతా పాపం వైపుకే, అంటే పరస్త్రీలను పీడించడము, పరధనాన్ని దోచేయడము, పరులను హింసించడము, ఇటువంటి ప్రవృత్తి గల వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా పాప జన్ములే అనాల్సి వస్తున్నట్టు. ఎందుకు? వాళ్ళ కులంతో తలంతో దేంతో సంబంధం లేదు, ప్రవృత్తి పాప ప్రవృత్తి ఉంది కాబట్టి. అది ఎందుకు వచ్చింది జన్మతః అంటే పూర్వజన్మ లోపల వాడేమో అటువంటి పరిస్థితి లోపల ఉన్నందుకు జన్మతహానే అని పాపజన్మం అంటే వాడు పాపం చేసేందుకొరకే పుట్టినటువంటి వాడని అర్థం అన్నాడు. ఎందరినో మనం చూస్తూ ఉన్నాం. వాల్మీకిని చూద్దాం, పాపం చేసేందుకొరకే పుట్టిండు. మహాత్ముల సాంగత్యం వల్ల పాప పరిహారం జరిగిందన్నాడు. అది అర్థం. అంటే పాపం చేయడానికే జన్మించినటువంటి జన్మలను పాప జన్మలు అని అంటారు అన్నమాట. అంతే తప్ప పాపులది ఒక కులం అనేటువంటిది ఏముండదు. కలవారయుందురో వారును, అలాంటి వాళ్ళు సహితం వాల్మీకి అయినట్టు స్త్రీలున్ను, చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఆధ్యాత్మిక మార్గం లోపల స్త్రీలకు చిన్న చూపు, అంటే తక్కువ అంచనా వేయడము, వాళ్ళ శక్తులను, వాళ్ళ ఆచార విచారాలను, వాళ్ళ సూతకం పెట్టి వాళ్ళని ఇది చేయడము, చాలా ఘోరాలు ఉన్నాయి. కానీ ఇక్కడ గీత ఏమంటున్నాడంటే స్త్రీ అయినప్పటికైనా కానీ శబరి స్త్రీ కాదా, సతీ అనసూయ స్త్రీ కాదా, ఎంతమంది లేరు స్త్రీలైనటువంటి వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. అది సనాతన ధర్మం చెప్తా ఉంది. ఇప్పుడు ఈ మధ్యయుగం లోపల ఈ నీచ ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు స్త్రీలకు తక్కువ అంచనా వేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. స్త్రీలను వాళ్ళు కూడా ఈక్వల్, సమానం, వాళ్ళతో కూడా దమ్ము ఉన్నది. వాళ్ళ భక్తిని కూడా భగవంతుడు అంతే స్వీకరిస్తాడు ఎంత అయితే పురుషులది స్వీకరిస్తున్నాడో. అలా ఎలాంటి తారతమ్యం లేదు. కాబట్టి పురుషుల మాదిరిగానే స్త్రీలు కూడా అన్ని భక్తి మార్గంలో ఉండే అవకాశాలని వినియోగించుకోవచ్చు. స్త్రీలు వైశ్యులు అంటే ఎవరి ప్రవృత్తి ధన సంపాదన మాత్రమే అయి ఉంటుందో. వైశ్యులు అంటే ఇప్పుడున్న ఈ కులాలు కాదు, టెక్నికల్ టర్మినాలజీ అది. వైశ్యులు అంటే కృషి గోరక్ష వాణిజ్యం, అంటే ధన సంపాదన కొరకు ఉండే అన్ని మార్గాలను వాళ్ళు వినియోగించుకునేటువంటి వాళ్ళు. వాళ్ళ దృష్టి అంతా ధన సంపాదన మాత్రమే ఉంటుంది. ఉంటేనే కదా పెద్ద పెద్ద పరిశ్రమలు అవన్నీ పెట్టి ఎంతోమంది ఉపాధిని కల్పించేటువంటిది. వైశ్యులు మీన్స్ కృషి గోరక్ష వాణిజ్యమే ప్రవృత్తిగా కలిగినటువంటి వాళ్ళు అని అర్థం. అంతేగాని ఒక జాతి ఇప్పుడు ఆర్యవైశ్య అటువంటిది ఏం లేదు. ఇవన్నీ తర్వాత పుట్టుకొని వచ్చినటువంటి ప్రవృత్తి. ధన సంపాదననే ప్రవృత్తి. మంచి మార్గం లోపల ధన సంపాదన మార్గాలను పర్ఫెక్ట్గా వినియోగించుకొని ఏ వస్తువు ఎక్కడ ఉంటుందో అక్కడ నుండి కొనడము, ఆ వస్తువు ఎక్కడ ఉండదో అక్కడికి తెచ్చి అమ్మడము, ఇక్కడ ఉన్నటువంటి అక్కడ లేకపోతే ఇక్కడ నుంచి అక్కడికి తీసుకుపోవడము, పారిశ్రామిక ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు, ఇటువంటి అన్నీ గోరక్ష, కృషి, ఇటువంటి అన్నీ ద్వారా ధన సమీకరణకు సంబంధించినటువంటి ధన సంపాదనకు సంబంధించిన మార్గాల లోపలనే వాళ్ళు ఉండేటువంటి వాళ్ళు వైశ్యులు అనబడతారు. అంతేగాని ఇప్పుడు అనుకుంటున్నటువంటి విషయం కాదు. పాపజన్మలు కూడా మహాత్ములు తగులుకుంటే పుణ్యాత్ములు అయిపోయారు. స్త్రీలకు భేదభావం పెట్టకూడదు. ఆధ్యాత్మిక శక్తి లోపల స్త్రీ శక్తి పురుషుల కంటే చాలా మహోన్నతంగా గొప్ప ఉంటుంది అన్నాడు. వాళ్ళ పట్టుదల, వాళ్ళ శ్రద్ధ, వాళ్ళ నిష్ఠ అద్భుతంగా ఉంటుంది అన్నాడు స్త్రీలకు. వైశ్యులనే చెప్పేసి అట్లే శూద్రులను. శూద్ర అంటే దుర్మార్గమైనటువంటి ప్రచారం ఉన్నది. శూద్ర అనేవారికి అంటరాని వాళ్ళు, తాడిత పీడిత అడగారిన వర్గాలు శూద్ర అంటారు. కాదు, శూద్ర అంటే శ్రామికులు, సేవకులు, అంతే. వేరే మాటనే మాట ఎత్తొద్దు అన్నాడు. శూద్రులు మీన్స్ శ్రామికులు, సేవకులు.
వాళ్ళు వ్యవస్థకు, మానవ మనుగడ వ్యవస్థకు వెన్నెముక లాంటి వాళ్ళు లేకపోతే శరీరంలో ఎముకల మాదిరి ఉంటారు. వాళ్ళంటే ఈ శ్రామికులు, సేవకులు, సేవ శ్రమ అనేటువంటిది వాళ్ళు చేయకపోతే ప్రపంచంలో ఎవడు నిలదొక్కుకోలేడు మొత్తం మీద. అటువంటి గొప్ప పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు శూద్రుడు. దాన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు అంటరానితనాన్ని అంటించి అత్యంతమైన దారుణమైనటువంటి ఆలోచన విధానం నుంచి పరిస్థితి కూడా మన సంస్కృతిది, భారతీయ సంస్కృతిది దారుణ స్థితి లోపలికి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది? మన ఆలోచన లోపల ఉండేటువంటి వైషమ్యము, వైపరీత్యం. శూద్రులు అంటే ఈ అంటరానితనాన్ని తీసి గంగలో కలిపేయండి. శూద్రులు అంటే శ్రామికులు, సేవకులు. నేను ఎంత గొప్పవాడినైనా నా సంతానము సేవా శ్రమ చేస్తుంటే నన్ను బ్రాహ్మణుడు అనుకున్న నా కొడుకు శ్రామికుడు, సేవకుడే. అట్లా రక్తంతో, కులంతో, వర్ణంతో సంబంధం లేకుండా ఈ వర్ణ వ్యవస్థ ఉంది. మేము 4వ అధ్యాయం లోపల చాలా చక్కగా వివరించినాం. అక్కడికి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. అయితే ఎవరైనప్పటికైనా కానీ, ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరైనప్పటికైనా కానీ ప్రపంచం లోపల భగవంతుని ఆశ్రయించినటువంటి వాళ్ళు ఎవరే కానీ సర్వోత్తమ పదవిని నిశ్చయముగా పొందుచున్నారు. భగవంతుడు సర్వోత్తముడు కాబట్టి వాని సాంగత్య ఫలము కూడా సర్వోత్తమ పదవి, అంటే మోక్షము, జీవన్ముక్తి. ఇంకా ఏమైనా ఇలాంటి పేర్లు పెట్టుకోండి. పొందుచున్నారు, నిశ్చయంగా పొందుచున్నారు. కిం పునర్బ్రాహ్మణ 33 కిం పునర్బ్రాహ్మణ పుణ్య భక్తారాజర్షయస్తథా అనిత్యమ సుఖం లోకమిమం ప్రాప్య భజస్వమాం. చాలా గొప్ప ఉపరహస్యాలు ఉన్నాయి ఈ అధ్యాయం లోపల. ఇక పుణ్యాత్ములు, పరోపకార పరాయణులు, ఇక పుణ్యాత్ములకు బ్రాహ్మణుల విషయమును, భక్తులకు రాజర్షుల విషయమును మరల చెప్పనేలా. కావున శాశ్వతమైనట్టి చెప్పనేలా. కావున శాశ్వతమైనట్టి ఈ లోకమును పొంది ఉన్న నన్ను నీవు క్షమించాలి. కావున అశాశ్వతమైనట్టి లోకమును పొంది ఉన్న నీవు నన్ను భజింపుము. అర్థమేంటి? పుణ్యాత్మలకు బ్రాహ్మణులు అంటే పోయి ఇక్కడ ఈరోజు బ్రాహ్మణులు అగ్రవర్ణాలు అనుకునేటువంటిది మైండ్లోకి తీసేసుకోండి. ఎక్కడ పరమాత్ముని జ్ఞాన తత్పరత ఉంటుందో, ఎవరైతే బ్రహ్మజ్ఞాన సంపన్నులో బ్రహ్మీ దృష్టి కలవారెవరైతే ఉన్నారో ఎవ్వరైనా వారిని బ్రాహ్మణులు అంటారు. ఇప్పుడున్న బ్రాహ్మణుల లోపల ఆ దృష్టి లేదని మా వాదన కాదు. బ్రాహ్మణులు అంటే వాళ్ళే అనుకోవడం పొరపాటు అని నేను చెప్తున్నా. ఇప్పుడున్న దాని లోపల బ్రాహ్మణులకు బ్రహ్మజ్ఞానం లేదని మేము అనడానికి వీల్లేదు. ఉంటే ఉండవచ్చు, కానీ అట్లా ఉన్నటువంటి వాడినే బ్రాహ్మణులు అంటారు అన్నట్టు. ఇక్కడ బ్రహ్మజ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే బ్రాహ్మణులు అంటున్నారు. కాబట్టి ఎవరైనా బ్రాహ్మణుడు కావచ్చు. బ్రహ్మజ్ఞాన దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్చేత్ బ్రహ్మమయం జగత్ అంట. దృష్టి జ్ఞానమయం అయిపోతే సృష్టి అంతా బ్రహ్మమయమేవాడు బ్రాహ్మణుడు. ఎక్కడ పడితే అక్కడ బ్రహ్మమును దర్శించేటువంటి వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళే బ్రాహ్మణులు. అయితే ఈ ప్రపంచ వ్యవహార దృష్టితో ఉన్నట్టు మనము అనుకోకూడదు. వాళ్ళ లోపల బ్రహ్మజ్ఞాన తత్పరులు ఉండొచ్చు, లేకను పోవచ్చు. వాళ్ళ మనస్థాయి వేరే వర్ణాలకు సంబంధించింది ఉండవచ్చు. చాలా విచిత్రమైన తల్లి బ్రాహ్మణురాలైతే కొడుకు శూద్రుడు కావచ్చు, ఇక చండాలుడు కూడా కావచ్చు. ఏముందన్న మొత్తం మీద భర్త వర్ణము వైశ్యవర్ణం అయితే భార్య వర్ణము శూద్రవర్ణం కావచ్చు. ఇవన్నీ మనసుకు సంబంధించిన అంశాలు, సదాచార దురాచారానికి సంబంధించిన అంశాలు. కాబట్టి ఇవి మనం అట్లా అంటగట్టకూడదు. బ్రహ్మజ్ఞానం ఉన్న ఎవరైనా బ్రాహ్మణులే. పుణ్యాత్ములకు బ్రాహ్మణుల విషయం. బ్రహ్మజ్ఞానం అంటే గొప్ప పుణ్యప్రదమైనటువంటిది. అది ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా బ్రాహ్మణులే అనేది మరవకూడదు. విషయమున భక్తులకు రాజర్షుల విషయమున మర చెప్పనేలా.
మోక్షం అనేటువంటిది బ్రహ్మజ్ఞానులకు రాజఋషులు లాంటి గొప్ప గొప్ప రాజ్యమేలుతు ఋషిత్వం ఉన్నటువంటి వాళ్ళ విషయం ఆటోమేటిక్ డైరెక్ట్ ఆన్లైన్ వాళ్ళది మొత్తం మీద అని అర్థం అన్నట్టు. అంటే ఏ కోర్సు భగవద్గీత పెట్టిందో తత్వశాస్త్రాలు ఏ పరీక్షలు పెట్టినాయో ఆ పరీక్షలు నెగ్గినటువంటి వాడు ఎవడైనా రాజఋషే, ఎవడైనా బ్రాహ్మణుడే. వాళ్ళ విషయం లోపల నెగ్గినటువంటి వాళ్ళ విషయం లోపల మనం చెప్పవలసిన అవసరం లేదు. అందరూ ప్రతి ఒక్కరూ నిశ్చయంగా పరమాత్మని ఆశ్రయించినటువంటి వాళ్ళు మోక్షంను పొందుతున్న సర్వోత్తమ పదమైన మోక్షంను పొందుతున్నప్పుడు అదే రూట్లో ఉన్న వాళ్ళు వాళ్ళకంటే మొదలే యోగ్యతను సంపాదించినటువంటి వాళ్ళు విషయం ఏదైతున్నదో టెక్నికల్ టర్మ్స్ బ్రాహ్మణులు అంటే బ్రహ్మజ్ఞాన తత్పరులు, రాజఋషులు అంటే రాజ్యాలు ఏలుతూ కూడా ఋషిత్వం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళ విషయం మనం చెప్పేది ఏమున్నది అనుకుంటా వాళ్ళు ఖచ్చితంగా పొందుతారు అనుకుంటా అర్జునునికి ఏం చెప్తున్నాడు, కావున అశాశ్వతమైనట్టు ఈ లోకమును పొందిన నీవు నన్ను భజించుము. యదృశ్యం తన్నశ్యతి, ప్రపంచమంతా దృశ్యమానమైనటువంటిది ఉన్నది కాబట్టి ఇది ఒకరోజు నశించిపోయేటువంటిది. అశాశ్వతమైనట్టి ఈ లోకమును పొందిన నీవు నన్ను భజింపు. ఎందుకు అశాశ్వతమైందంటే మీరే దానికి సాక్ష్యం. భోగము ఏదైనా, ఎంత గొప్పదైనా, రాజభోగమైన, ఈ దివ్య భోగమైన, ఇంద్రలోకం ద్వారా దొరికేటువంటి భోగమైన అది క్షీణించేటువంటిది, తగ్గిపోయేటువంటిది. ఇక భూలోకం యొక్క ఈ లోకం లోపల ఉండేటువంటి విచిత్రం ఏమిటంటే భోగభాగ్యాల అవకాశము నీకు ఎంత ఉన్నప్పటికైనా, భోగభాగ్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నప్పటికైనా అనుభవించే స్థాయి తగ్గిపోవడం వల్ల అవి నీ కొరకు అశాశ్వతమే. భోగించే సామర్థ్యం ఉన్నప్పటికైనా కానీ భోగాలు కూడా దొరికినాయి, తరిగిపోతూ ఉంటాయి. తరగకుండా ఉన్నాయంటే కూడా అనుభవించే సామర్థ్యం నీకు శరీర ధర్మం ప్రకారం తగ్గిపోయినప్పుడు ఆ భోగాలు అందుకొరకే అశాశ్వతం అని అంటున్నారు అన్నట్టు. ఏ భోగమైనా కానీ ప్రపంచం లోపల అశాశ్వతమే. వస్తుంది, ఉంటుంది, పోతుంది, వస్తుంది, ఉంటుంది, పోతుంది. ఆగమ పాయను అనిత్య. ఇది ఈ లోకం యొక్క తీరు. కాబట్టి అశాశ్వతమైనటి ఈ లోకమును పొంది ఉన్న నీవు నన్ను భజింపుము. అశాశ్వతమైన లోకములోకి వచ్చి శాశ్వతమైనటువంటి పరమాత్మను పొందే అద్భుతమైన అవకాశం ఈ అశాశ్వతమైన లోకం లోపలనే ఉంది. ఆ యొక్క అవకాశాన్ని ఎట్లా వినియోగించుకోవాలనేటువంటిది మనకు భగవద్గీత చెప్తా ఉన్నది. ఈ జన్మ శాపగ్రస్తంగా మార్చుకుంటావా, వరప్రదంగా మార్చుకుంటావా, అది నీ చేతి లోపల ఉన్నది. లోకం మాత్రం అశాశ్వతమైంది. అశాశ్వతమైన లోకం అనేది ఎంత సత్యం ఉన్నదో ఈ అశాశ్వతమైన లోకం లోపల ఉంటూనే సరైన మార్గం లోపల నువ్వు పయనించినట్టు అయిపోతే శాశ్వతమైనటువంటి పరమాత్మని యొక్క పదవి పొందే అవకాశం ఉన్న లోకం అనేటువంటిది మనం మరవకూడదు. 4వ అధ్యాయం లోపల వచ్చింది, కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంతే దేవత అని చెప్పేసి అక్కడ ఎటువంటిదైనా పొందడానికి అవకాశం అన్నది. ఏం పొందకపోతే నీకు ఇది అశాశ్వతమైంది అని అర్థం అన్నట్టు. ఏమైనా సాధించుకొని పొందితే ఆ వైభవం నీదే. చివరిది, మన్మనా భవమద్భక్తో మధ్యజీమాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణ పరాయణ అంటే నాయందే మనస్సును నిలుపుము, నాయందే మనస్సు గలవాడవును, నా భక్తుడవును, నన్నే పూజించువాడవును అగుము. నన్నే నమస్కరింపుము. ఈ ప్రకారముగా చిత్తమును నాయందే నిలిపి నన్నే పరమతిగా ఎన్నుకొనిన వాడవై తుదకు నన్నే పొందగలవు. నీవే తప్ప ఇతః పరంబెరగా అన్నప్పుడు నాయందే మనస్సు గలవాడవుము. నా లోపల నేనంటున్నది నీవే అన్న సత్యం తెలిసినప్పుడు మనసుకుండే మహోన్నత లక్షణము ఏది మహిమాపూరితమైందో, ఏది గొప్పనైందో దాని చుట్టే మనసు ఉంటుంది. కాబట్టి నాలో ఉన్నది నీవే అన్నప్పుడు నిన్నిడిచి నా మనసు ఎక్కడ పోతుంది? నా భక్తుడవు. ఇంతవరకు నేను వేరే నీవు వేరే అనేటువంటి భావం లోపల విభక్తి భావన లోపల ఉంటుంది. అది తొలగించేసేయి. భక్తుడవు, నన్నే పూజించువాడవును,
నిజమైనటువంటి పూజ అంటే మనసులో పరిస్థితులు చక్కనైనవి వచ్చినా వంకరైనవి వచ్చినా నీవు మాత్రము సున్నాకెట్లా విలువ లేదో నీ లోపల చలనం ఉండొద్దు. అదే నిజమైనటువంటి పూజ. మనసు శూన్య స్థితి లోపల నిలపడమే నిజమైనటువంటి పూజ. అది జ్ఞానం ద్వారా ఖచ్చితంగా సాధ్యమైపోతున్నది. పూజించువాడా ఒక మాట, దాని అర్థం ఏంటిది? ఇంకా నీ మనసు లోపల ఏం ఉంచుకోకు, ఎందుకంటే నేనున్నా కాబట్టి అన్నిటికీ నేనున్నా అని ప్రతిజ్ఞ చేస్తున్నా. ఇటువంటి అద్వైత అపరోక్ష భావన నిజమైనటువంటి పూజ. నన్నే నమస్కరింపుము. నేనెవడని నమస్కరించాలప్ప? నాలో ఉన్నది నీవే అని నేను తెలుసుకున్నప్పుడు నా నమస్కారాలని నీకే. నేను లేను, నీవు లేవు. ఈ ప్రకారంగా చిత్తమును నాయందే నిలిపి, చిత్తములో చిత్తము యొక్క చైతన్యం కూడా నీవే అయినప్పుడు చిత్తము నీ లోపల నిలిపేది ఏమిటిది? ఇంకా చిత్తం యొక్క చైతన్యమే నీవు. చిత్తం యొక్క వైచిత్ర్యం, చిత్తం లోపల ఉండేటువంటి వైచిత్ర్యమే నీ చైతన్యం అయినప్పుడు ఇంకా చిత్తం ఏమిటిది, నేనేంటిది, నీకు నిలపడం ఏమిటిది అనేటువంటి ఒక అద్వైత అపరోక్షానుభూతికి వెళ్ళిపోవాలి. నిలిపి నన్నే పరమతిగా అనుకున్నవాడవి. ఇంకొకటి లేదే అనే జ్ఞానం నాకు దొరికిన తర్వాత ఎవరన్నా పొరపాటున మర్చిపోగలరని మాటికి చెప్పడం అన్నాడు. నన్నే పరమగతిగా ఎన్నుకున్నవాడవై. ఇంకా నీవే తప్ప ఇతప్పరం మెరుగు అన్నప్పుడు పరమగతి ఏంటిది? పరమ అంటే పరమాత్మ, గతి అంటే దిక్కు. నన్నే అంటే నాలో నేనై ఉన్నది నీవే కాబట్టి ఇంకా పరమగతిగా ఎన్నుకునేవాడవై తుదకు నన్నే పొందగలవు. తుదకేంటిది? మొదట లేదా? మొదట ఉన్నది నీవే, మధ్యలో అహం ఆదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవచ అన్నాడు 10వ అధ్యాయం లోపల అంటాడు. అహం నేనే, ఆది మధ్య అంతములు. అంటే పుట్టుకకు పూర్వము నేనే, పుట్టిన పిదప నేనే, తర్వాత శరీర త్యాగం అయిన తర్వాత నేనే. కాబట్టి పరమగతిగా అంటే నీవు తప్ప ఇంకొకటి లేనప్పుడు ఇంకక్కడ ఏమున్నది? ఎన్నుకున్నవాడే తుదకు నన్నే పొందగలవు. అవును, స్వప్నం లోపల ఇల్లిడిచి బయటికి పోయి ఏదో ప్రమాదం ఎదుర్కొన్నట్లు వచ్చేసింది అన్నట్టు. నీ విలువ చేరుకోవాలి. ఎట్లా? మెలకువనే కారణం. మెలకువ అయిందంటే నీ ఇంట్లో నీవే ఉన్నావు అన్నట్టు. పరిపూర్ణ జ్ఞానోదయం అయిందంటే నీ ఉన్నదే పరమాత్మలో, పరమాత్మ ఉన్నదే నీ లోపల అనేటువంటిది. ఇది అద్వైత అపరోక్ష అనుభూతికి సంబంధించిన విషయం. అందుకే ఈ అధ్యాయం పేరే రాజవిద్య రాజగుహ్య యోగం అని. ఎన్ని పదాలు కఠినమైనవి ఉన్నా జ్ఞానము తోడైతే చాలా సులభమే అనేటువంటి విషయం మనము మర్చిపోకూడదు. 9వ అధ్యాయం ఏదైతుందో ఇటువంటి రహస్యాలతో కూడుకున్నది. దీంతో ఈ అధ్యాయం సమాప్తమైంది. రేపు 10వ అధ్యాయం లోపలికి వెళ్ళిపోదాము. ధన్యవాదాలు.